హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన హంపి సిరీస్‌లో మనం చూసేది క్వీన్స్ బాత్ ఏరియా. ఆ కాలంలో రాణిగారు స్నానం చేసేటటువంటి కొలను. దీన్ని కూడా చూపించాలా అని మీరనుకుంటారు. కానీ ఎంత డిఫరెంట్‌గా కట్టారో దీని గురించి తెలిస్తే మీరైతే షాక్ అవుతారు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకొస్తూ ఉంటాయి. మీలో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేయండి సరేనా? ఇప్పుడు మనం అయితే లోపలికి ఎంటర్ అయిదాం పదండి. ఇది చూస్తుంటే నాకైతే ఒక పార్క్ లాగా అనిపిచ్చింది. పార్క్ మధ్యలో మనమైతే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అంటున్నాము. వాళ్ళైతే ఈత కొలనులాగా బాగా నిర్మించుకున్నారండి. మనకి పక్కనే తొట్టి లాంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి కదా! మనకిక్కడ కమలాపురం అనే ఊరుంటుందనట. అక్కడి నుంచి ఒక నది ప్రవహిస్తుంది. ఆ నదిలోని నీళ్ళన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేస్తారంట. ఆ స్టోర్ చేసినప్పుడు ఆ నీళ్ళలో దుమ్ము, ధూళి అవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా కిందికెళ్ళిపోతాయి. పైన మాత్రం మంచి వాటర్ వస్తూ ఉంటాయి కదా! అవన్నీ ఇక్కడ మనకి రాళ్ళతోనే పైపుల్లాంటి నిర్మాణాలు చేసి వాటినైతే ఈ లోపలికైతే పంపిస్తూ ఉంటారు. ఈ బాత్ ఏరియా లోపలికి. ఇక్కడ మీకు ఎదురుగా ఇట్లాంటి కూర్చోవడానికి, పడుకోవడానికి వీలుగా కనిపిస్తుంది చూడండి. అవన్నీ కూడా ఆ కాలంలో రాణిగారు ఉంటారు కదా! వారికి మసాజ్ అవి చేయడం కోసమనైతే ఏర్పాటు చేశారు. రాణిగారు ప్రతిరోజు ఇక్కడికేం రారంటండి. కేవలం రాజుగారు యుద్ధం కోసము బయటికి వెళ్ళినప్పుడు వారికెప్పుడైనా బోర్‌గా ఫీల్ అయినప్పుడు మాత్రమే ఇక్కడికొచ్చి స్విమ్మింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారంట. చాలా డిఫరెంట్‌గా కట్టారు కదండీ! ఇదంతా కూడా మనకి ఇండో ఇస్లామిక్ శైలిలో అయితే నిర్మించారు. చాలా బాగుందండి. డిఫరెంట్‌గా అంటే ఎంతో కలర్‌ఫుల్‌గా నిర్మించినట్టున్నారు. చాలా వరకైతే పోయింది. మనకిక్కడ వాటర్ రావడానికి చూడండి మనకి పైప్ లాంటివైతే చాలా బాగా చేశారండి ఆ కాలంలోనే. అలాగే ఇక్కడ మనకి నీళ్ళనేవి ప్యూర్‌గా అవ్వడం కోసమని ఇప్పుడు చూసారు కదండీ! దాంట్లో ఆ కొలను లోపల కొన్ని రకాలైనటువంటి స్టోన్స్ అవన్నీ కూడా వేసేవారంట. ఎందుకంటే నీళ్ళు అవన్నీ దూరం నుంచి ఇట్లా వచ్చేటప్పుడు మురికిగా అవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ కొద్దిగా బాగా కావడం కోసం దాంట్లో అయితే వేసేవారంట. చాలా డిఫరెంట్‌గా ఆలోచించారు కదండీ! అలాగే ఇక్కడ మనకి రూఫ్స్ ఉంటాయి కదండీ! ఆ రూఫ్స్ కూడా ఎంత డిఫరెంట్‌గా నిర్మించారంటే, ఒక్కొక్క రూఫ్‌కి ఒక్కొక్క రకమైన డిజైన్‌తో నిర్మించారు. అవి పైన రూఫ్స్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అయితే నిర్మించారు కదా! ఒక్కొక్క దానికి ఇక్కడ స్టార్ డిజైన్ నిర్మించారు. ఇంకొక దగ్గర ఫ్లవర్స్ ఇలా అన్నీ కూడా ఎంతో డిఫరెంట్‌గా ఆలోచించి చాలా కలర్‌ఫుల్‌గా అయితే దీన్ని నిర్మించారండి. ఇప్పుడు చూస్తున్నారు కదండీ! ఇదేనండి పైపు. ఈ పైప్ అంటే ఆ కాలంలో పైప్‌లాగా దీన్ని వాడుకొని దీని నుంచి నీళ్ళనేవి ఈ కొలనీలోనికైతే పంపించేవాళ్ళు. అలానే ఈ కొలనులో నీళ్ళు బాగుండడం కోసము రకరకాలైన స్టోన్స్ అవన్నీ కూడా వేసేవారంట. ఇక్కడ మనకి 4 వైపులా 4 రంధ్రాల్లాగా కనిపిస్తున్నాయి కదండీ! అవెందుకంటే ఈ వేసవి కాలంలో ఎక్కువ ఎండ ఆ టైంలో అలా ఉంటుంది కదండీ! అప్పుడైతే ఇక్కడ అన్నీ కర్రలనేది పాతి ఒక చిన్న టెంట్‌లాగా వేసుకొని ఉండేవాళ్ళంట. సేద తీరేవాళ్ళంట. గ్రేట్ కదండీ! వాళ్ళ ఆలోచన విధానం అవన్నీ కూడా. మనకిక్కడ రాజస్థాన్ శైలిలో నిర్మించినటువంటి కొన్ని నిర్మాణాలు గూడా మనకైతే కనిపిస్తాయి. అవి కూడా చాలా అద్భుతంగా అయితే శిల్పాలతో చెక్కారండి. అలాగే మనకిక్కడ పైన కిటికీ లాంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి కదా! ఆ కిటికీలోంచి రాణిగారి పైన పువ్వులవన్నీ గూడా చిలకెత్తలు చల్లుతూ ఉండేవారంట. మనకు దీంట్లోకి దిగడానికి ఈ కొలనులోకి దిగడానికి మెట్ల సదుపాయం కూడా ఉంది. నీళ్ళనేవి ఆటోమేటిక్‌గా బయటికి వెళ్ళే సిస్టాన్ని ఆ కాలంలోనే ఏర్పాటు చేసుకున్నారంటే విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పనితనం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతీది కూడా ఎంతో డిఫరెంట్‌గా, యూనిక్‌గా అయితే నిర్మించారండి. రాణిగారి అంతఃపురం కానీ, కొలను ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా అయితే ఆలోచించి కట్టారు. నాకైతే బాగా నచ్చిందండి. ఇప్పుడైతే మనకి స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉన్నాయి. కానీ ఆ కాలంలో వాళ్ళు ఎంత బాగా నిర్మించుకున్నారో కదండీ! పైన అలాగే మనకి డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉండేదంట ఒకప్పుడు. ఇప్పుడైతే మొత్తం ఏమీ కూడా లేదండి. మొత్తం డస్ట్ అయిపోయింది. అసలు నిర్మించిన నిర్మాణం చాలా బాగుందండి. ఎక్కడ చూసినా పువ్వులు, ఆకులకు సంబంధించినటువంటి శిల్పాలన్నీ కూడా బాగా ఉన్నాయండి. అంటే ఆడవాళ్ళకి నచ్చే విధంగా దీన్నైతే ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ స్నానం చేసి రాణిగారు మనకి దీని దగ్గరలోనే కమలా మహల్ అయితే ఉంటుంది. కమలా మహల్‌కైతే వెళ్లి సేద తీరేవారంట. ఇదండి దీనికి సంబంధించిన హిస్టరీ.
అలాగే మనకి ఇంకా హంపీలో చూడాల్సిన ప్లేసెస్ చాలా అంటే చాలా ఉన్నాయండి. అంటే ఒక రాజ్యం ఒకప్పుడు ఎలా ఉండేది అనే దానికి నిదర్శనంగా ఇదొక్కటే మిగిలిందండి నాకు తెలిసినంత వరకి. ఆ కాలంలో నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవి కూడా ఇప్పటివైతే మనం చూడలేకపోతున్నాము. కానీ ఇలాంటి కొన్ని మాత్రమే మనం చూస్తున్నాము. మన రాజుల యొక్క గొప్పతనము, ఆ కాలంలో ఉన్నటువంటి శిల్పుల నేర్పరితనం అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు.